అందరికీ నమస్తే అండి. 2026వ సంవత్సరంలో జరిగేటువంటి గ్రహ సంచారముల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలాంటి విషయాల్లో ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతుందో మనం చూస్తే కనుక ముందుగా ప్రధానంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గురుగ్రహ సంచారము అనేటువంటిది ఈ 2025 డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి ట్రాన్సిట్ అయ్యి మళ్ళా 2026 జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురుగ్రహ సంచారము మళ్ళా తిరిగి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే మళ్ళా అక్టోబర్ 31 సాయంత్రం దగ్గర నుంచి సుమారుగా నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుగ్రహ సంచారము సింహరాశిలో జరగడం జరుగుతుంది. అంటే గురుగ్రహ సంచారము మిథున కర్కాటక సింహరాశిలో 2026వ సంవత్సరంలో సంచారం అనేటువంటి జరుగుతోంది. అయితే శనిగ్రహ సంచారము మీనరాశిలోనే జరుగుతూ ఉండడం జరుగుతోంది. రాహు అనేటువంటి ఆయన మనం తీసుకుంటే రాహు కేతులు ఇద్దరూ కూడా నవంబర్ 25వ తారీఖు వరకు కూడా యథాస్థానంలోనే రాహు కుంభరాశిలోనే, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉంటూ ఉన్నారు. నవంబర్ 25వ తారీఖున రాహు అనేటువంటి ఆయన మకర రాశిలోకి రావడం, కేతు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం జరుగుతోంది. సో వృషభ రాశి వాళ్ళకి ఈ గ్రహ సంచారాల ఆధారంగా 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం చెక్ చేస్తే గురుగ్రహ సంచారము మీకు 2, 3, 4 స్థానాల్లో అంటే మిథున కర్కాటక సింహరాశిలో గురుగ్రహ సంచారం జరగడం వల్ల మీకు 2, 3, 4 హౌసెస్లో గురుడు సంచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2026వ సంవత్సరం నుంచి మనకి జనవరి 1వ తారీఖు నుంచి లెక్క కాబట్టి జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా గురు బలము అనేటువంటిది మీకు అద్భుతంగా ఉంది. గురుడు అనేటువంటి ఆయన 1, 5, 7, 9 స్థానాల మీద దృష్టి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీకు గురు దృష్టి 6వ స్థానం మీద కూడా కనబడుతుంది. దీనివల్ల ఏంటి అంటే ధనలాభము అనేటువంటిది కలగడం, అంటే జనవరి మాసం దగ్గర నుంచి జూన్ దాకా డబ్బు విపరీతంగా సంపాదించడం కానీ, ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అనుకూలించడం కానీ, జాబ్స్ లేని వాళ్ళకి జాబులు రావడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. విద్యలో చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా మంచి ఉత్తీర్ణత శాతం అనేటువంటిది కూడా పెరిగే అవకాశాలు చాలా బాగుంటాయి. ఇదే కాకుండా వృత్తి జీవితంలో అభివృద్ధి కనబడుతుంది. ఎందుకు 10th హౌస్ మీద కూడా ఈయన యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి వృత్తిలోనూ తర్వాత జీవితంలోనూ కూడా అభివృద్ధి అనేటువంటిది జూన్ 1వ తారీఖు లోపు చూస్తారు. పుణ్య కార్యక్రమాలు ఆచరించడం కానీ, తీర్థయాత్రలు దర్శనం చేసుకోవడం కానీ, దాన ధర్మాలు అనేటువంటివి చేయడం కానీ, కెరీర్ మీద బాగా ఫోకస్ చేయడం కానీ, ఎర్నింగ్స్ని సేవింగ్స్ రూపంలో దాచిపెట్టుకోవడం కానీ, ఈ రకంగా వృషభ రాశి వాళ్ళకి జనవరి టు జూన్ మధ్యలో గురు బలము అనేటువంటిది కలిసి రావడం వల్ల అర్ధ సంవత్సరం హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా కనబడుతోంది అని చెప్పొచ్చు. అయితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురుడు అనేటువంటి ఆయన 3rd హౌస్లో సంచారం చేయడం జరుగుతోంది. అంటే కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లో 8th and 11th లార్డ్ 3వ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే బంధువులతో విరోధాలు రావడము, కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న తగువులు కానీ కలహాలు కానీ తలెత్తే అవకాశం ఉంటుంది. మీ సిబ్లింగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో ఆ టైంలో ఎలాంటి తగువులు కలహాలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం కానీ, కార్యనాశనము, ఎందుకు అని అంటే ఈ 10th హౌస్ మీద ఎప్పుడైతే ప్రభావితం అవుతుందో పనుల్లో ఆటంకాలు అనేటువంటివి రావడం, ఏ పని పట్టుకుంటే దాంట్లో కొంచెం వెనకడుగు వేయడం లాంటివి కనబడుతూ ఉంటాయి. ఆకస్మికంగా డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు అవడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇకపోతే 7th హౌస్ మీద ప్రభావితం అవుతుంది కాబట్టి బిజినెస్లో 7th హౌస్ అంటే బిజినెస్ అండి, బిజినెస్లో ఈ యొక్క లాసెస్ అనేటువంటివి చూడడం కానీ, డబ్బులు ఎవరికైనా ఇచ్చి తిరిగి రాకపోవడం, మోసపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి సంఘంలో తగ్గడం కానీ, ఎందుకు 11th హౌస్ మీద ప్రభావితం అవుతుంది కాబట్టి. సో గౌరవ మర్యాదలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా డబ్బులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం, మీ గౌరవ మర్యాదలు కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయడం, ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువగా పెట్టడం, ఎవరికి అప్పులు ఇవ్వకుండా, సంతకాలు పెట్టకుండా, హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం అండి. అక్టోబర్ 31వ తారీఖు దగ్గర నుంచి ఎండ్ వరకు, డిసెంబర్ ఎండ్ వరకు కూడా 4వ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల ఈ 4వ స్థానంలో ఎప్పుడైతే ఉంటారో ఏదైనా గృహయోగము అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ విపరీతంగా ఖర్చులు అండి, ఆటోమేటిక్గా ఏదైనా ఇల్లు కానీ ఏదైనా కొంటున్నారంటే ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆ రకంగా విపరీతమైన ఖర్చులు, దానివల్ల వచ్చే ఆర్థిక నష్టాలు, ధన నష్టాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. వృత్తి విషయంలో ఆందోళన అనేటువంటిది కనబడుతుంది. తరువాత ఏదైనా జాబ్ అనేటువంటిది పోవడం కానీ, ఉద్యోగం నుంచి బయటికి రావడం కానీ, జాబ్ విషయంలో చాలా చేంజెస్ అనేటువంటివి జరగడం కానీ, ఎర్నింగ్స్ అనేటువంటివి సరిగ్గా లేకపోవడం కానీ ఉంటాయి. కానీ విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఏదైనా చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడికి వెళ్తే చాలు అనే తాపత్రయ
పడేటువంటి వాళ్ళకి ఆ టైంలో గురుడు ఖచ్చితంగా అనుకూలిస్తారు. ఎందుకంటే 11th లార్డ్ 3rd హౌస్ కాబట్టి ఖచ్చితంగా విదేశీ యోగాలన్నీ కూడా ఆ టైంలో మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే శని అనేటువంటి ఆయన మీకు లాభస్థానంలో యోగిస్తూ ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి. 2026వ సంవత్సరం అంతా కూడా శని మీకు మేలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కానీ, వ్యక్తిత్వ పరంగా అంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి విధానంలో మీరు ముందుకు వెళ్ళడం కానీ, తర్వాత మీ ఎదుగుదల కోసం అంటే మీ యొక్క గ్రోత్ కోసం ఫోకస్ చేయడం కానీ, సంతానం విషయంలో ఏదైనా శుభవార్తలు అంటే మీ పిల్లలు ఏదైనా మంచి విజయాలు సాధించడం కానీ, మీ పిల్లల విషయంలో జరిగేటువంటి సంఘటనలు కూడా మీకు ఆనందాన్ని కలగజేయడం కానీ చాలా బాగుంటుంది. ప్రేమ విషయంలో కష్టపడి సాధించి విజయాన్ని సాధించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా 2026వ సంవత్సరం ఫస్ట్ హాఫ్లోనే శని ఖచ్చితంగా ఇస్తారు. మోర్ డెడికేటెడ్గా మీరు వర్క్ చేయడం, మోర్ డిసిప్లిన్డ్గా మీ జీవితం మీద ఫోకస్ చేయడం ఖచ్చితంగా 2026లో ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. ఇకపోతే రాహు కేతుల యొక్క ట్రాన్సిట్ మనం గమనిస్తే కనుక నవంబర్ 25వ తారీఖున రాహు అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. నవంబర్ 25వ తారీఖు వరకు రాహు అనేటువంటి ఆయన 10th హౌస్లో యోగిస్తూ ఉన్నారండి. దీనివల్ల అప్పటి వరకు కూడా నవంబర్ 25 వరకు కూడా మీ వృత్తి ఉద్యోగాల్లో మీకంటూ ఒక గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. నవంబర్ 25 తర్వాత ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేటువంటివి కనబడతాయి. ఈ లోపులోనే విదేశీ యోగాలు కూడా రాహు వల్ల తప్పకుండా కలుగుతాయి అని చెప్పచ్చు. అయితే నవంబర్ 25వ తారీఖు వరకు కేతు అనేటువంటి ఆయన 4వ స్థానంలో యోగించట్లేదండి. అంటే కొంచెం కుటుంబంలో చికాకులు కానీ, సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, వృత్తిలో ఇలాంటివి కేతు ఎప్పటికప్పుడు మీకు కలగజేస్తూ ఉంటారు. తరువాత కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25 తర్వాత 3వ స్థానంలోకి అంటే కర్కాటక రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత కేతు మీకు యోగిస్తారండి. అంటే చేసే పనిలో మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది రావడం కానీ, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కానీ, కుటుంబ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం కానీ, ఇలాంటి మార్పులన్నీ కూడా కేతు తప్పకుండా ఇస్తారు. దీనివల్ల మీకు చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. అయితే వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి మాసాలు రవి బలం చేకూరడం వల్ల ఎలాంటి మాసాలు ఏ మాసాలు మీకు బాగుంటాయి అంటే రవి దశమ ఏకాదశ స్థానాల్లో యోగించడం వల్ల 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 17 వరకు కూడా మీకు రవి దశమంలో యోగించడం వల్ల చాలా బాగుంటుంది. అంటే ఆ టైంలో ప్రమోషన్లు రావడం కానీ, డబ్బు అనేటువంటిది ఎక్కువగా చూడడం కానీ, పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం కానీ, లాభాలు చూడడం కానీ, కొత్త కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలన్నీ కూడా అనుకూలించడం కానీ చాలా బాగుంటుంది. ఇకపోతే రవి 3వ స్థానంలో యోగిస్తారండి. జూలై 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 17వ తారీఖు దాకా రాజయోగము అని చెప్పచ్చు. అన్ని విషయాలను కూడా పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఏదనుకుంటే అది పూర్తి చేసే అవకాశాలు చాలా బాగుంటాయి. రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలో శత్రువుల మీద విజయం సాధించడం కానీ, ఆరోగ్య సమస్యల మీద విజయం సాధించడం కానీ, రుణబాధల నుంచి బయటికి రావడం కానీ అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17 దాకా 2026వ సంవత్సరంలో బాగుంది. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక గురు, శని, రాహు, కేతువులు, తరువాత ఈ యొక్క రవి బలము ఇవన్నీ చూస్తుంటే 2026వ సంవత్సరంలో గొప్పదైనటువంటి విజయాలు చూసే అవకాశం, మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందడం, జీవితంలో గ్రోత్ అనేటువంటిది కలగడం కానీ, 4 రూపాయలు సంపాదించడం కానీ, గౌరవ మర్యాదలు పెంచుకోవడం కానీ, కుటుంబ వాతావరణంలో కొత్త కొత్త వస్తువులు మీరు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. సో మేజర్లీ 2026వ సంవత్సరంలో ఏదైనా పరిహారం చేసుకోవాలి అనుకుంటే జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి గురుబలం మీకు తగ్గుతోంది కాబట్టి శివ ఆరాధన ఎక్కువగా చేయండి. తారాదేవికి సంబంధించిన హోమం చేయడం కానీ, రుద్ర హోమం చేయడం కానీ తప్పకుండా చేయండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది. విశేషమైన ఆర్థిక అభివృద్ధి విపరీతంగా చూస్తారని చెప్పచ్చు. చూసారు కదండి 2026వ సంవత్సరంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ రాశి వాళ్ళకి బాగలేదని, ఈ రాశి వాళ్ళకి బాగుందని మాత్రం మనం గోచార రీత్యా చెబుతూ ఉన్నామండి. పర్సనల్ చార్ట్లో చాలామంది ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, సంతాన విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, లేకపోతే ఏదైనా బెస్ట్ టైం ఉంటుందా, లేకపోతే ఏ టైంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పర్సనల్ గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.